హరే కృష్ణ అందరికీ. ఈరోజు భగవద్గీతలో జ్ఞానయోగంలో మొదటి అధ్యాయం అండి. నిన్నటి వరకు 12 అధ్యాయాలు కంప్లీట్గా పూర్తి చేశారు మన గురువు గారు ప్రణవానంద దాస్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. సో భగవద్గీత అనేది ఒక జ్ఞానం అండి. సో అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు నడిపించేదే భగవద్గీత. మీ గీతను రాసుకోవాలంటే భగవద్గీత అందరు తప్పక తెలుసుకోవాలి. అజ్ఞానం అంటే చీకటి, జ్ఞానం అంటే వెలుతురు. మీరు చీకట్లో నుంచి వెలుతురులోకి ఎవరైతే వస్తారో వాళ్ళు భగవద్గీత తెలుసుకున్న వారు అవుతారండి. మీరెవరు ఒకసారి ఆలోచించండి. ఈ జ్ఞాన యోగంలో మొదటి అధ్యాయం ప్రకృతి, పురుషుడు, చైతన్యం గురించి చాలా చక్కగా అద్భుతంగా వివరించారు. వైజ్ అనే ఆక్రోనిమ్తో. వైజ్ అండ్ డబ్ల్యూ అంటే వైజ్, ఐ అంటే ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్, ఎస్ అంటే సోల్ అండ్ సుప్రీం సోల్, ఆత్మ పరమాత్మ, ఈ అంటే ఎంజాయ్. సో మనం ఎలా జీవించాలి అనే దాని గురించి భగవద్గీత చాలా చక్కగా వివరిస్తున్నారు. మన గురువు గారికి హృదయపూర్వక నమస్కారాలు. మీరు ఎవరు అనే దాని గురించి ఈ జ్ఞానయోగంలో మొదటి అధ్యాయం అండి. మీరు శరీరం కాదు, మీరు పేరు కాదు, ఊరు కాదు, మీ కులం కాదు, మతం కాదు. నువ్వు ఎవరు అంటే ఆత్మ, జీవాత్మ. నువ్వు ఒక భారతీయుడు, నువ్వు ఒక సనాతన ధర్మంవి, నువ్వు ఒక హిందువువి. చూడండి, మన హిందూ ధర్మం మాత్రమే సర్వే జన సుఖినో భవంతు అని చెప్తుంది. అందరూ బాగుండాలి, అవునా కదా? వేరే మతాలు చూడండి, నువ్వు మా మతాన్ని నమ్మకపోతే నరికేయండి అంటున్నారు, నువ్వు విగ్రహాధారణ చేస్తే చంపేయండి అంటున్నారు. అలా కాదు మన హిందూ ధర్మం. సో సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, లోకమంతా బాగుండాలని కోరుకునేదే మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం. దీన్ని అంతటి మన పిల్లలకు నేర్పించాలండి. అప్పుడే మనం భగవద్గీత గురించి అందరికీ చెప్పిన వాళ్ళు అవుతాం. ఓకే, ఈరోజు మనం 13వ అధ్యాయం క్విజ్ గురించి చెప్పుకుందాం. సో భగవద్గీత 13వ అధ్యాయం అండి. ప్రకృతి, పురుషుడు, చైతన్యము, వీటి గురించి 10 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు వీడియో పూర్తిగా చూసి కరెక్ట్ ఆన్సర్స్ని ఎవరైతే టైప్ చేస్తారో వాళ్ళకి మా నుంచి బహుమతి కూడా ఉంటుంది. ఓకేనా? మొదటి ప్రశ్న, క్షేత్రం అనే పదం గీతలో ఏమని సూచిస్తుంది? వాట్ డస్ ద వర్డ్ ఫీల్డ్ రెఫర్ టు ఇన్ ద గీత? ఆప్షన్ ఏ దేవాలయం, ఆప్షన్ బి భగవంతుడు, ఆప్షన్ సి శరీరం, ఆప్షన్ డి జ్ఞానం. మీ రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2, క్షేత్రజ్ఞుడు అనే పదం గీతలో ఎవరిని సూచిస్తుంది? హూమ్ డస్ ద వర్డ్ ఫీల్డ్ రెఫర్ ఇన్ టు గీత? ఆప్షన్ ఏ భగవంతుడు, ఆప్షన్ బి మనస్సు, ఆప్షన్ సి శరీరం, ఆప్షన్ డి ఇంద్రియాలు. మీ రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3, వాస్తవంగా పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? వేర్ ఈజ్ ద సుప్రీం బీయింగ్ యాక్చువల్లీ? ఆప్షన్ ఏ ఒకే ఒక్క చోట, ఆప్షన్ బి భగవంతుని లోకంలో, ఆప్షన్ సి ప్రతి హృదయంలో, ఆప్షన్ డి స్వర్గంలో మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 4, నిజమైన జ్ఞాన లక్షణాలలో ఒకటి ఏమిటి? వాట్ ఈజ్ వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రూ నాలెడ్జ్? ఆప్షన్ ఏ అహంకారం, ఆప్షన్ బి ద్వేషం, ఆప్షన్ సి వినయం, ఆప్షన్ డి అసూయ. మీ రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ అండ్ మీ ఆప్షన్ని టైప్ చేయండి. ఎవరైతే రైట్ ఆన్సర్ టైప్ చేస్తారో వాళ్ళకి మంచి బహుమతి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 5, క్షేత్రజ్ఞుని లక్షణం ఏమిటి? వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్షేత్రజ్ఞ? ఆప్షన్ ఏ క్రియాశీలత, ఆప్షన్ బి కర్మబంధం, ఆప్షన్ సి సాక్షిగా ఉండడం, ఆప్షన్ డి శరీర భావం. మీ రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6, భగవంతుడు పరమాత్మ రూపంలో అందరిలో ఉంటాడని ఏ ఉదాహరణ చెప్పాడు? ఇన్ విచ్ ఎగ్జాంపుల్స్ డస్ గాడ్ సే దట్ ద సుప్రీం బీయింగ్ ఏ ప్రజెంట్ ఇన్ ఆల్? ఆప్షన్ నెంబర్ ఏ సూర్యుడు, ఆప్షన్ నెంబర్ బి మబ్బులు, ఆప్షన్ నెంబర్ సి చంద్రుడు, ఆప్షన్ నెంబర్ డి ఆకాశం. మీ రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 7, జీవుడు ఏ ప్రదేశానికి చెందినవాడు? టు విచ్ ప్లేస్ డస్ ద లివింగ్ బీయింగ్ బిలాంగ్? ఆప్షన్ ఏ దక్షిణ భారతదేశం, ఆప్షన్ బి ఉత్తర భారతదేశం, ఆప్షన్ సి వైకుంఠం, ఆప్షన్ డి భౌతిక ప్రపంచం. ఈ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 8, ఈ అధ్యాయంలో మీరు నేర్చుకున్న 5 మంచి విషయాల గురించి రాయండి. జ్ఞానయోగంలో మొదటి అధ్యాయం గురించి మీరు ఏం తెలుసుకున్నారో ఒకసారి. ప్రకృతి, పురుషుడు, చైతన్యం గురించి చక్కగా వివరించారు కదా. మీరు నేర్చుకున్న 5 విషయాల గురించి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి.
క్వశ్చన్ నెంబర్ 9. ఇక మీదట మీరు ఇక మీదట కూడా మీరు చక్కగా ఈ భక్తి సాంప్రదాయాల్లో శ్రీమన్ ప్రణవానంద ప్రభుజీతో మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా సాగిద్దాం అనుకుంటున్నారు? మీకు భగవద్గీత చెప్పే ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే, సో ప్రణవానంద ప్రభుజీతో మీ ఆధ్యాత్మిక ప్రయాణం, స్పిరిచువల్ జర్నీ ఎలా ఇవ్వాలనుకుంటున్నారు? ఒకసారి మీ మాటల్లో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 10. ప్రభుజీ గారు ఈ క్రింది తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నిత్యం భగవత సేవయ సంపూర్ణ భాగవతం గురించి, ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు చిన్నపిల్లల కోసము, ప్రతి శుక్రవారం సాయంత్రం 8 గంటలకు యూత్ కోసము తప్పకుండా ఈ తరగతులకు హాజరు కండి. ఇంకా ఏమైనా తరగతులు ఆశిస్తున్నారా? ఒకసారి మాకు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎందుకంటే నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల ఆగిపోతుంది. మోటివేటింగ్ స్టూడెంట్స్ అండ్ యూత్ అండ్ పేరెంట్స్ ఆల్సో. ఇన్ని మంచి విషయాలు ఎవ్వరు కూడా మనకి ఇంతవరకు చెప్పలేదండి. అసలు భగవద్గీత అంటే ఏంటి, అందులో ఏముంది మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే ప్రతిరోజు మా క్లాసెస్కి అటెండ్ అవ్వండి, క్విజ్లకు ఆన్సర్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోటివేట్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ మేము చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు.